వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వి వాంట్ ఫ్యాకల్టీ అంటూ నిరసనకు దిగిన గురుకుల విద్యార్థినులు. హైదరాబాద్లో భారీ వర్షం, నీట మునిగిన కాలనీలు. ఋషికేశ్లో వరదలు, మహాశివుడి విగ్రహాన్ని తాకిన గంగా నది. హైదరాబాద్లో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఇంట్లో తమిళ హాస్య నటుడు యోగిబాబు సందడి. శ్రీ కోదండ రామాలయంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్లోని కుండపోత వర్షం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఫిలిం నగర్, బోరబండ, అబిడ్స్, తార్నాక, హిమాయత్ నగర్, రాయదుర్గం, హైటెక్ సిటీ, మాదాపూర్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. బంజారా హిల్స్, దేవరకొండ, బస్తీ, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచింది. నగరంలోని ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. You can see it's a very large telecast at the Devarkonda Basi Road. వికారాబాద్ జిల్లా పరిగి పరిధిలోని తుంగల్గడ్డలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల కళాశాలలో 2 నెలలుగా మ్యాథ్స్, కెమిస్ట్రీ ఉపాధ్యాయులు లేరని విద్యార్థులు నిరసన. ఫ్యాకల్టీ గురించి నిలదీస్తే డిజిటల్ క్లాసులు విని సర్దుకోమని చెప్పిన కళాశాల యాజమాన్యం. ఫ్యాకల్టీ వస్తేనే తరగతి గదిలోకి వెళ్తామని, డిజిటల్ క్లాసులు వింటున్నప్పుడు డౌట్లు వస్తే ఎవరిని అడగాలని ప్రశ్నిస్తున్న విద్యార్థినులు కలెక్టర్ వచ్చి ఫ్యాకల్టీని నియమించే వరకు నిరసన ఆపలేదని, స్పందించలేకపోతే
హైవేపై బైఠాయిస్తామని విద్యార్థులను హెచ్చరిక. సాగుతాం సార్, వాళ్ళు వస్తారంటే మా టైం వేస్ట్ అవుతుంది సార్. ఇది సెకండ్ టైం. ఫస్ట్ ఇయర్ టైంలో కూడా అందరు ట్రాన్స్ఫర్స్ అయ్యారని అప్పుడు సరిగ్గా ఫ్యాకల్టీ రాలేదు. మేము ఎందుకు ఇంతగానం టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చోవాలి? మాకు ఎగ్జామ్స్ ఇంకా ఎంత దగ్గరలో ఉన్నాయి. మాకు రివిజన్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఈ క్లాసెస్ అవ్వకపోతే మేము రివిజన్ ఎప్పుడు చేసుకుంటాం? సిలబస్ కంప్లీట్ అవుతలేదు అసలుకి. మేము ఇంకా వీకెండ్స్ లో ఏం రాయాలి? జస్ట్ నామకే వాస్తే అయితే రాయలేం కదా. మేము వీకెండ్స్ అలా స్కోర్ చేయాలి. మేము బై హార్ట్ చేసింది అక్కడ పెట్టాలి. కానీ బట్టి పెట్టయితే పెట్టద్దు కదా. మా సార్ డిజిటల్ క్లాసెస్ పెట్టిస్తా అంటున్నారు. అది ఉన్నది ఒకటే బోర్డ్. ప్రొజెక్టర్స్ కూడా సరిగ్గా పని చేస్తలేవు. ఆ డిజిటల్ బోర్డ్ లో 4 క్లాసెస్ కంబైండ్ అయిపోయింది. రెస్పాన్స్ రావాలి. మాకు త్వరగా రెస్పాన్స్ ఇవ్వాలి. కుండపోత వర్షాలు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. శుక్రవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో శుక్రవారం స్కూల్కు సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ప్రకటించినా చాలా పాఠశాలకు సెలవు ఇవ్వలేదు. స్కూళ్లకు పబ్లిక్ హాలిడే ఇవ్వాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. శ్రావణ మాసం 2వ గురువారాన్ని పురస్కరించుకుని దక్షిణ షిరిడీగా పేరుగాంచిన షిరిడి సాయిబాబా మందిరం కర్నూలు నందు ఈ రోజు ఉదయం నుంచి వేలాదిగా మహిళలందరూ వచ్చి బాబా మందిరం నందు ఏర్పాటు చేసిన పసుపు కుంకుమ గాజులు కాళ్ళకి పారాని పలతాంబూలాలు స్వీకరించారు. అలాగే బాబా గారి తరపున సేవ దృక్పథంతో బాలాజీ సేవా ట్రస్ట్ వారు వచ్చి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబా గారు ఏర్పాటు చేసినటువంటి ఈ ముత్తూరు కానుకల స్వీకరించవలసిన కోరుతున్నాం. గత వారం తీసుకులేని వాళ్ళంటే గత వారం ఎవరైతే బాబా గారు ఏర్పాటు చేసిన ఫలతాంబూలం స్వీకరించలేని వాళ్ళు ఈరోజు ఫలతాంబూలం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం.
హైదరాబాద్ సిటీలో కుండపోత వర్షం కురిసింది. గురువారం సాయంత్రం 6:30 నుంచి 7:30 మధ్యలో గంటపాటు నాన్ స్టాప్గా కురిసిన వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదనీళ్లు పొంగి పొర్లుతున్నాయి. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కారణంగా వాహనదారులు నరకం చూశారు. కొట్టుకపోయింది బండి, ఇలాంటి బండి పోయింది. ఫస్ట్ పోయింది, ఎట్లా వచ్చింది, సముద్రం పొంగినట్టు పొంగినాయి, అంత నీళ్ళు వచ్చింది. కేసీఆర్ ఫోటో ఉందని కంటి వెలుగు అద్దాలను చెత్త కుప్పలో పడేశారు. వికారాబాద్ జిల్లా కొత్తగడి దగ్గర చెత్తలో కంటి వెలుగు అద్దాలు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు కంటి వెలుగు ద్వారా ఉచితంగా సరఫరా చేసిన అద్దాల మీద కేవలం కేసీఆర్ ఫోటో ఉందని, దీంతో గత ప్రభుత్వం ఆనవాళ్లు కనపడొద్దని రేవంత్ రెడ్డి చెప్పడంతో వాటిని చెత్త కుప్పల్లో పడేసిన అధికారులు. అన్నొచ్చిండు ఏమంటే వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగాడి శివారు ప్రాంతంలో వైద్యాధికారులు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కంటి వెలుగు అనే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక కార్యక్రమాన్ని, దాంట్లో నిరుపేదలకు కంటి అద్దాలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అందులో మిగిలినవి సరిగా పంచనివి వైద్యాధికారులు ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తూ ఈరోజు ఇక్కడ మున్సిపల్ ప్రాంతంలోని ఈ చెత్త కుప్పలో పడేయడం మనం చూస్తా ఉన్నాం. ఇంత దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డ వైద్యాధికారుల పైన జిల్లా కలెక్టర్ చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాధనాన్ని ఎలా వృధా చేస్తున్నారనేది మనం దీన్ని చూసి గమనించవచ్చు. కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులపైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి పులివెందుల మండలంలోని పోట్రాయన్పేట, కానపల్లి గ్రామాలలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి ఓటర్లతో ఎన్డీఏ కూటమి జెడ్పీటీసీ అభ్యర్థి శ్రీమతి మారెడ్డి లతారెడ్డి గారిని పోలింగ్ తేదీ 12వ తారీఖు 8వ నెల 2025న సైకిల్ గుర్తుపై ఓటు వేసి మరియు వేయించి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పులివెందుల రూరల్ మన అభ్యర్థి అయినటువంటి శ్రీమతి మారెడ్డి లతారెడ్డి గారిని గెలిపించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడ పులివెందుల కాన్స్టిట్యున్సీ అయినటువంటి పులివెందుల ఏదైతే జెడ్పీటీ ఎలక్షన్లో రావడం జరిగింది. ఈ గ్రామంలో కూడా అందరూ కూడా మేము ఇక్కడ వచ్చినప్పుడు కలిసికట్టుగా అందరూ కూడా స్వాగతం పలుకుతూ ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నో ఏళ్ల కిందటి నుంచి కూడా పులివెందుల్లో స్వతంత్రం లేదు. ఈ స్వతంత్రం రావాలంటే ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో ఎటువంటి పరిస్థితుల్లో
గెలవాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పం కూడా తెలుగుదేశం పార్టీకే కాదు, కూటమి సభ్యులకే కాదు, కూటమి నాయకులకే కాదు, పులివెందులకు సంబంధించినటువంటి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆయన గతంలో నిన్న ఇప్పుడు అన్న చెప్పినట్లు వాళ్ళు గత 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చేసింది అయితే ఏం లేదు. వాళ్ళు కేవలం దోచుకొని తినడం కోసం మాత్రమే అని చెప్పని మనం అందరం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క కాంట్రాక్ట్ చేసినా ఇంకోటి చేసినా ఏం చేసినా కూడా డబ్బుల కోసమే చేశారే తప్పితే అభివృద్ధి సంక్షేమం అనే పరిస్థితులలో ఏమీ చేయలేదని చెప్పని కూడా నిన్న ఇష్యూలో తెలిసిపోయింది. నిన్న చిన్న ఇష్యూనే ఆయనతో ఇష్యూకే పెడబొబ్బలు పెట్టి ఈ విధంగా చేస్తే గత 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చేసినటువంటి వాళ్ళ ఘనకార్యాలు అయితేమి, తర్వాత లాస్ట్ ఎలక్షన్స్ వాళ్ళ అధికారం ఉందని చెప్పి కుప్పంలో విచ్చలవిడిగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ పోయి కుప్పంలో చేసినప్పుడు వీళ్ళకి తెలియదా అని చెప్పి కూడా మనం ఖచ్చితంగా అందరూ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఎలక్షన్ ఎటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా పులివెందుల ప్రజలు కలిసికట్టుగా గెలిపియాల బీటెక్ రావన్న ఫ్యామిలీని చెప్పి కూడా ఉన్నారని చెప్పి కూడా అందరికి తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ ఎలక్షన్ కి మీ అందరూ ఆశీర్వాదం ఉంటే గెలుస్తామని చెప్పి కూడా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు బంధు ఖచ్చితంగా ఎత్తేస్తారు. కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధు రామ్ రామ్ అవుతుందని కేసీఆర్ ఆనాడే చెప్పాడు. కాంగ్రెస్ వాళ్ళు రైతు బంధు తీసేయాలని నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ అన్నారు. ఇలా ఎట్లున్నదంటే పొద్దున ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక వీడియో చూసిన నేను. పార్టీ మారింది, కొంతమంది మన ఎమ్మెల్యేలు మన పార్టీలో గెలిచిన కొంతమంది పోయినాక సరే పోయిన వాళ్ళు పోయినామని చెప్పుకోవాలి కదా. ఏ పార్టీలు ఉన్నావా అంటే ఈ పార్టీలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక్కడికి వస్తుంటే ఆ వీడియో చూసిన విలేకరు అడుగుతాడు, ఏ పార్టీలు ఉన్నావు సార్ నువ్వు అంటే, ఏ పార్టీలు ఉండాలనో గా పార్టీలనే ఉన్నా. ఇప్పుడు మీకు పిల్లలు ఉంటారు అందరు ఇళ్ళలో, పిల్లగాడు బయటికి పోయింది అనుకో, బయటికి పోయినాక కొద్దిగా ఆలస్యమైంది అనుకో, 9:30 10 అవుతుంది, పిల్లగాడు ఇంటికి వస్తలేడు, ఫోన్ చేసినావు, యాడున్నావురా అంటే నేను యాడు ఉండాలనో గాడినే ఉన్నాను అనుకో. వాడు ఏమంటావు, నువ్వు దవడమికిలాడు దంపో, ఇంటికి రాగానే నువ్వు వేస్తావా లేదా, ఏమరా బాగా మాట్లాడుతున్నావు అని. ఈ అతి తెలివితేటలు ఇలా చూస్తున్నాం. కొత్త విచిత్రమైన 20 నెలల్లో విచిత్రమైన అనుభవాలు. నేను మీకు ఇవాళ చెప్తున్నా, రాసి పెట్టుకోండి, యాది పెట్టుకోండి. నేను చెప్తున్నా, కేసీఆర్ గారు ఆనాడు చెప్పిండి, నేను మళ్ళీ ఇవాళ చెప్తున్నా. కేసీఆర్ ఎలక్షన్లో అప్పుడు చెప్పిండు కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండు. నేను ఇవాళ చెప్తున్నా, ఈ ఒక్క ఎలక్షన్ల గండం దాటిందంటే రైతు బంధు ఖచ్చితంగా ఎత్తేస్తాడు, ఖచ్చితంగా మనకి ఇయ్యడు, యాది పెట్టుకోండి. కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు, క్యాబినెట్లో చర్చ అయ్యింది, మనం ఎట్లన్నా చెప్పి దీన్ని ఎత్తేయాలి, ఇది ఉంచితే మనం ముందు ఉండము. ఎందుకంటే ఎన్నిసార్లు పైసలు. ఋషికేశ్లో వరదలు, మహాశివుడి విగ్రహాన్ని తాకిన గంగానది. హోంమంత్రిగా పనిచేసిన సబితమ్మ మీద పోలీసులు ఎగురుతున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ హోదాలో ఉన్న ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ నాయకుల పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మరో 3 ఏళ్లలో మేము అధికారంలోకి వస్తాం, అప్పుడు అతి చేసే అబద్ధాలాడే ఒక్కొక్కరికి హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది అని కేటీఆర్ అన్నారు.
హోంమంత్రిగా పనిచేసిన అక్క మీదకి ఇంతంత పోలీసు వాళ్ళు ఎగిరిపోయి రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇలా పరిగి మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా, గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. ఇలా మీరు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఐఏఎస్ అధికారులు కూడా. మొన్న ఇక్కడ చూసిన నేను ఖైరతాబాద్లో ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు చిలక పలుకులు పలుకుతున్నారు. ఏమని? 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కువ టైం లేదు, 2-2.5 ఏళ్లలో మళ్ళీ మేమే వస్తున్నాం. ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో, ఎవరైతే అతి చేస్తుండ్రో, ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా. నేను ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా, బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం, ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం. ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు. అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది. సురేంద్ర ఒక మాట అన్నాడు. హైదరాబాద్లో భారీగా వర్షపాతం నమోదు. అత్యధికంగా గచ్చిబౌలిలో 12.5 సెంటీమీటర్ల వర్షపాతం, కాజాగూడలో 12, ఎస్ఆర్ నగర్లో 11, శ్రీనగర్ కాలనీలో 11.1, ఖైరతాబాద్లో 10.09, యూసఫ్గూడలో 10.4, ఉప్పల్లో 10, బంజారా హిల్స్లో 9, నాగల్లో 8.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. బీసీ రిజర్వేషన్లను గురించి బండి సంజయ్ గారు మాట్లాడిన విషయంలో తర్వాత ఒక బీసీగా నాకు అర్థమైన విషయం ఏమిటంటే, బీసీలకి 42% రిజర్వేషన్లు కావాలి అంటే దానిని 9వ షెడ్యూల్లో పెట్టాలి. 9వ షెడ్యూల్లో పెట్టాలి అంటే బీజేపీ పార్టీ మద్దతు అవసరం. బీజేపీ పార్టీ ముస్లింలు రిజర్వేషన్లను బీసీలతో కలిపి ఉంచడంను వ్యతిరేకిస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కాలి అంటే కాంగ్రెస్ బీసీ జాబితా నుండి ముస్లింలను తొలగించాలి. బీసీ 42% రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ తీసుకునే నిర్ణయం మీద అవి 9వ షెడ్యూల్లో చేరాలా, అమలు కావాలా వద్దా అనే నిర్ణయం ఉంటుంది. రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం, అగ్రవర్ణాల్లో పేదల కోసం కష్టపడి పరితపించే పార్టీ, వాళ్ళను ఆదరించే పార్టీ, వాళ్ళని అభిమానించే పార్టీ, వాళ్ళని ఆదుకునే పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. వాళ్ళ ఇప్పటికే 27% రిజర్వేషన్లు బీసీలకు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఇస్తున్నది. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది 5% మాత్రమే. 10% రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తున్నారు. 42% రిజర్వేషన్లో 10% ముస్లింలు, 5% మాత్రమే ఇలా బీసీలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్స్ అంటారా, ముస్లిం రిజర్వేషన్స్ అంటారా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. మీరు ఎన్నికల ముందు కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో మీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో 10% ముస్లింలకు ఇస్తామని చెప్పి మీరు స్పష్టం చేసినారా? ఇవాళ మీరు ఇస్తానది బీసీ రిజర్వేషన్స్. భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం ఉంది. ఎప్పుడంటే పూర్తి 42% బీసీలకే ఇవ్వాల్సిన బాధ్యత మీ ఉంది.
కామారెడ్డిలో మీరు ఇచ్చింది బీసీ డిక్లరేషన్, ముస్లిం డిక్లరేషన్ కాదు. కానీ ఇవాళ మీరు అమలు చేయాలనుకుంటున్నది ముస్లిం డిక్లరేషన్ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మీ వెంట బీసీలు వస్తలేరు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు వాస్తవాలు గ్రహించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేవలం వాళ్ళు ఉద్ధరించేది ముస్లింలు తప్ప మా బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ పట్టించుకునే ప్రయత్నం చేస్తలేదని చెప్పి ఈరోజు బీసీలు గ్రహించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెంట బీసీలు వస్తారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి కూడా గ్రహించకపోవడం నిజంగా మూర్ఖత్వం. ఇవాళ బీసీలకు మొదటి నుంచి కూడా 50 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ రోజు ఒక బీసీని ప్రధానమంత్రి చేయలేదు. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కానీ ఏ ఒక్కరు కూడా ఇలా బీసీని ప్రధాన ముఖ్యమంత్రి చేసిన సందర్భాలు లేవు. వాళ్ళ 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. వాళ్ళు అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులకు బీసీ నాయకులకు ఎంపీ టికెట్ ఇచ్చే ఘనత ఇలా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.